సార్ ఇందాక మనము ఇన్సూరెన్స్ల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఫస్ట్ తీసుకున్న ఇన్సూరెన్స్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అని అన్నారు. కానీ ఈ మధ్య కాలంలో మీ వీడియోస్ అన్ని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కి అన్ని నెగిటివ్ గా పోర్ట్రే చేస్తున్నాయి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో పడిపోయింది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అని తెలిసిన తర్వాత చేస్తున్నారా, లేకపోతే ఏమన్నా పర్సనల్ గా ఉన్నది వాళ్ళతో? సార్ నాకు పర్సనల్ గ్రడ్జ్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను చేసింది ఒకటే వీడియో స్టార్ హెల్త్ మీద. అదేంటంటే ఆల్రెడీ అప్పటికే మీకు ఎకనామిక్ టైమ్స్ గానీ, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ గానీ, మింట్ గానీ అన్ని పేపర్లు వచ్చిన న్యూసే అది. మన వాళ్ళు తెలుగులో ఎవరు చెప్పలేదు కాబట్టి ఆల్రెడీ ఎవరైనా చేస్తుంటే నేను చేసేవాడిని కాదు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే IRDA వాళ్ళ దగ్గర ఇన్స్పెక్షన్ చేసినప్పుడు వాళ్ళు చాలా లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పేసి ఓపెన్ గా వచ్చిన న్యూస్ అది. దాంట్లో ఎందుకు కాంట్రవర్షియల్ అయింది ఆ వీడియో అంటే ఆల్రెడీ దాంట్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇంకోటి మీరు ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ కనుక చూస్తే ఆ తిట్లు కనుక వినుంటే స్టార్ హెల్త్ కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. చూసినా నేను. కస్టమర్ల డేటా అనేది లీక్ అయింది. కొంతమంది ఏమంటారంటే స్టార్టింగ్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన దాని కంపెనీ అమ్మేసుకుని వెళ్ళిపోయిండు, వేరే వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు, అందుకే అట్లా అయింది అని అంటారు. పాలసీ రెన్యువల్ జరిగినప్పుడు హెల్త్ చెకప్ అని ఏముండదు. రెన్యూ జరిగినప్పుడు వాడు ఏం రాశాడంటే డయాబెటీస్ కానీ రాశాడు. ప్రీమియం పెంచాడు అనమాట. నాకు తెలియని డయాబెటీస్ ఎలా వచ్చింది అని దాంట్లో పాలసీలోకి లేదు, మీకు లేదు, ఇప్పుడు కూడా లేదు. మనం ఇంటర్వ్యూ చేసిన సమయానికి కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఒక ట్రస్ట్ అనేది పోద్ది.